బాగా ఇష్టపడే స్టోరీ ఇది నాకు. ఇది ఒకటను ఇంకొక స్టోరీ ఉంది, అది ఈసారి చెప్తాను. ఈ 2 స్టోరీలు మరవలేను. సో అందరిలాగానే ఒక తల్లి తనకి జన్మనిచ్చింది. తను చిన్నప్పటి నుంచి చదువు అవ్వలేదు. చాలా పేద కుటుంబం, చాలా అంటే చాలా పేద కుటుంబం. చదువు అంటే తనకి ఇష్టం లేదు, ఎదగాలనైతే చాలా గోల్ ఉంది. సో స్కూల్కి పంపిస్తే అట్లా గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునేవాడు. ఓకేనా? సో అలా ఆడుతున్న టైంలో తను ఫుట్బాల్ ఆడతాడు, బాగా ఇంట్రెస్ట్. ఓకే, 15 సంవత్సరాన ఆడుతూ ఫుట్బాల్ ఆడుతూ ఛాతీలో పెయిన్ వచ్చింది. పెయిన్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్పాడంటే నువ్వు ఫుట్బాల్ ఏదైతే ఉందో అది ఆడకూడదు. ఎందుకు ఆడకూడదు అంటే నీకు హార్ట్లో ప్రాబ్లం అయింది. సో నువ్వు ఆడితే ఇది ఆగిపోద్ది, నువ్వు చదువుకుంటే మంచిదని డాక్టర్ సలహా ఇచ్చాడు. తనకి మంచి ఫుట్బాల్ ప్లేయర్ కావాలని ఒక ఆలోచన, ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని తన చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయింది. తనకి చదువు అంటే అసలు ఎక్కట్లా మైండ్కి. సో డాక్టర్ చదువుకుంటే తప్ప నువ్వు ఆడితే పనికిరావని చెప్పేశారు డాక్టర్స్. ఇంటికి వచ్చాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొన్ని మెడిసిన్ రాసిచ్చారు డాక్టర్స్. తనకు ఒక డౌట్ వచ్చింది, ఏమో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది, తల్లిదండ్రులు ఏదో చెప్పారు అని నేరుగా తన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి డాక్టర్ టైం తీసుకొని డాక్టర్ని అడిగారు, సార్ నా ప్రాబ్లం ఏంటో నా పేరెంట్స్ సరిగ్గా చెప్పట్లేదు, నా ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే 1% నువ్వు బ్రతకడానికి ఛాన్సెస్ ఉన్నాయి, 1%, 99% గ్యారంటీ లేదు, ఇంత ఖర్చు అవుతుంది, అది మీ పేరెంట్స్ మనీ లేదు అని చెప్పారు. సో నా వల్ల కాదు, నువ్వు మనీ తెచ్చుకో, నేను ట్రీట్మెంట్ చేస్తాను. మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైన్ చేయాలి, గ్యారంటీ లేదు, ఏదైనా రిస్క్ అయితే నాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, మదర్ ఫాదర్, వాళ్ళని కూర్చోబెట్టి అడిగాడు, ఏమనంటే నేను ట్రీట్మెంట్ నాకు చేయించండి, నాకు చాలా గోల్స్ ఉన్నాయి, ఒక విజన్తో నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ట్రీట్మెంట్ చేపిస్తే నేనేంటో ప్రూవ్ చేయాలి, నాకు ట్రీట్మెంట్ కావాలన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఒక కొడుకురా, నాకు నీకేదైనా జరిగితే మేము ఎందుకు బ్రతకాలో మాకు అర్థం కావట్లేదు, ఉన్నవాడు నువ్వు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, అర్థం చేసుకుంటే లేదు అని రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడిగి మొత్తానికి ఒప్పించుకున్నాడండి. మనీ లేవు, వాళ్ళ మదర్ పాచి పని చేసే వ్యక్తి, వాళ్ళ ఫాదర్ కూలి పనికి వెళ్ళే వ్యక్తి. మనీ లేకపోతే ఏదైతే ఇల్లు ఉందో జాగా అది అమ్మేసి తనకి ట్రీట్మెంట్ చేయించారు. మనీ తీసుకెళ్ళి డాక్టర్కి కట్టారు. డాక్టర్ ఓకే అన్నాడు, సైన్ చేశారు, ఏదైనా జరిగితే నాకు సంబంధం లేని. సో ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత మీరు అక్కడ క్లిక్ చేయండి, నేను చెప్తాను, క్లిక్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఓకే వెయిట్ చేయించాడు, ట్రీట్మెంట్ చేశాడు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ డిశ్చార్జ్ చేశాడు. డాక్టర్ డిశ్చార్జ్ చేసిన తర్వాత డాక్టర్ ఏమంటే 6 months వరకు నువ్వేం పని చేయకూడదు, బెడ్ రెస్ట్ అన్నాడు. ఓకే, ట్రీట్మెంట్ జరిగింది బాగా. ఓకే, హ్యాపీగా ఇంటికి వచ్చేసాడు. 6 నెలల వరకు నువ్వేం వర్క్ చేయడానికి వీలేదని డాక్టర్ చెప్పేస్తే ఇంటికాడ బెడ్ రెస్ట్ ఉన్నాడు. 1 month కంప్లీట్ అయిపోయిన తర్వాత, డిశ్చార్జ్ చేసిన 1 month కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారండి. ఇల్లు అమ్మేశారు, అద్దీంట్లో ఉంటున్నారు, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. చూడండి, ట్యాబ్లెట్ కొనటానికి కూడా మనీ లేవండి, ట్యాబ్లెట్స్ కొనటానికి కూడా మనీ లేవు. ఆయన చనిపోతే బాధ ఎంత బాధ అంటే అంత బాధ. అద్దీంట్లో ఉన్న డబ్బులు ట్రీట్మెంట్ మనీ ఏదైతే ఉందో ట్రీట్మెంట్ చేయించుకున్నారు, మనీ అన్నది నిల్ ఇంకా టోటల్గా. ఆ పనులు చేసుకుంటూ తీసుకొచ్చే టైంలో వాళ్ళ ఫాదర్ సపోర్ట్ ఉన్న టైంలో చనిపోయారు. చనిపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి థింక్ చేయండి. ఫ్యామిలీలో చాలా సఫర్ అవుతారు. సో ఆమె తినకోకుండా పాచి పని చేసుకొని వచ్చి ఆ చెద్దన్నం ఉంటుంది కదా, ఆ ఇంటికాడ తీసుకున్నది, ఆ చెద్దన్నం తీసుకొచ్చి తనకి పెట్టి తన కష్టపడిన మనీ ఏదైతే ఉందో ట్యాబ్లెట్ తీసుకొచ్చేది. అలా 6 నెలలు జాగ్రత్తగా కొడుకుని చూసుకుంటుంది. కొడుకు ఒకటే చెప్పింది, మీ నాన్న చనిపోయారు, నేను కూడా చనిపోవాలి, కానీ నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వే నాకు ఆధారు. సో నేను చెప్పిన మాట నువ్వు విను, దయచేసి ఎటు వెళ్ళొద్దని కొడుకు చెప్పడం జరిగింది. ఏడ్చుకుంటూ కొడుకు అలాగే నమ్మని అలా 6 నెలలు బెడ్ రెస్ట్లో ఉన్నాడండి. 6 నెలలు బెడ్ రెస్ట్లో ఉన్నాడు. 6 months బెడ్ రెస్ట్ అయిపోయిన తర్వాత తల్లి ఎలా
6 నెలలు మెయింటైన్ చేసిందంటే పాచి పనులు తీసుకురావడం, పాచి పనులు చేయడం, చెద్దనం తీసుకురావడం, కొడుకు పెడతాం, ఆ కష్టపడే మనతో టాబ్లెట్. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఫ్యామిలీ గడటం చాలా కష్టం. అప్పుల్లో ఉన్నారు, ఇల్లు అమ్మేశారు, బయట కొంత తీసుకొచ్చారు, అప్పులలో పీగుతున్నారు, ఇక్కడ మెడిసిన్ కావాలి. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి వాళ్ళ ఫ్యామిలీ. అలాంటి టైంలో 6 నెలలు అయిపోయిన తర్వాత తనకు ఒక గోల్ ఉంది, తనకు ఒక విజన్ ఉంది, నేను ఒక మంచి ప్లేయర్ కావాలని. సో తల్లికి చెప్పాడు, అమ్మ నేను ఇంట్లో ఉంటే కరెక్ట్ కాదు, నేను కొంచెం గ్రౌండ్కి వాకింగ్కి వెళ్తే నా హెల్త్ సెట్ అవుట్ అవుతుంది అని చెప్పడం వల్ల వాళ్ళ మదర్ ఎల్లు నాన్నని పంపించింది. తను వాకింగ్ కాదు వెళ్ళింది, ఫుట్బాల్ ఆడటానికి, ప్రాక్టీస్ చేయడానికి. ప్రాక్టీస్ 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 తల్లికి తెలియదు. ప్రాక్టీస్ 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 అవుతున్న టైంలో ఒలింపిక్స్ వచ్చినాయి. మనం మీటింగ్కి రామంటే మనం ఏమంటాం, ఏముందండి విన్నాగా. ఛాంపియన్కి రామంటే రామ్, వన్డే వర్క్షాప్ రామంటే రామ్, మనం ఓ మీటింగ్ చేయమంటే మనం ఓ మీటింగ్ చేయం, వన్డే వర్క్షాప్లో నేను రెండంటే రామ్. కానీ ఆయన కంటిన్యూగా ప్రాక్టీస్ 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 చేసుకుంటూ చేసి మరి అదే టైంలో ఒలింపిక్స్ వచ్చినాయి. ఒలింపిక్స్లో పాల్గొన్నాడు, విన్ అయ్యాడు. ఈరోజు తన ఇన్కమ్ ఏంటో చూద్దాం ఒకసారి. తనే క్రిస్టియానో రొనాల్డో. ఒకసారి దానికి క్లాప్ చేద్దాం. సో తన ఇన్కమ్ చూడండి ఒకసారి. తన ఇన్కమ్ 1,864 కోట్లు పర్ యానం. చూడండి, 1,864 కోట్లు పర్ యానం సంవత్సరం ఆదాయం. పేద కుటుంబం తినడానికి చిన్నప్పుడు చద్దనంతో వాళ్ళ మదరు పెంచింది, ట్రీట్మెంట్ చేయడానికి మనీలో. అలాంటి టైంలో తన మైండ్లో ఫిక్స్ అయింది ఒక గోల్. అదే 15-16 సంవత్సరాల వయసులో మనం ఒక్కసారి ఏ విధంగా ఆలోచిస్తాం ఒకసారి థింక్. తను ఏ విధంగా ఆలోచించాడో ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. సో ఎదగాలనే తపంతో చిన్న వయసు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. మనం ఏం చెప్తామంటే, అరే 18 సంవత్సరాలు వచ్చి నేను ఐడియా అంటే, అన్న నాకు ఇంకా చాలా వయసు ఉందన్న, నేను ఏంది ఎంజాయ్? అరే ఫస్ట్ నువ్వు డబ్బు సంపాదిస్తే ప్రతిరోజు ఎంజాయ్నే సార్. మనం ఏం చేస్తామంటే, మన పేరెంట్స్ కూడా అలాగే చెప్తారు, అరే చిన్న వయసు అండి ఏం చేస్తాడు, నెగిటివ్. చిన్న వయసులోనే పాజిటివ్ నేర్పాలి, చిన్న వయసులోనే ఒక లీడర్గా తయారు చేయాలి. యాజ్ ఎ పేరెంట్స్గా మీ పిల్లలకి మీరు బాధ్యత నేర్పండి. మీ పిల్లలకి మీరు ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి నెగిటివ్ అనే బీజాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి, పాజిటివ్ థింకింగ్ నేర్పండి, వాళ్ళు ఒక లీడర్ అవుతారు. ఇది నిజం. మనం ఏం చేస్తామంటే, నా కొడుకు ఏమీ చేయడు, ఎందుకు చేయడు? అందరు పిల్లలు చేసినప్పుడు మన పిల్లలు ఎందుకు చేయరు? మన పిల్లలంటే ప్రేమ సార్. ఆ ప్రేమ ఉంటే పిల్లలు డెవలప్ కాలేరు, గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు గ్రోత్ అవ్వాలంటే పాజిటివ్ థింకింగ్ని నేర్పాలి, ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పాలి, అప్పుడే మన పిల్లలు గ్రోత్ అవుతారు. మరి క్రిస్టియానో రొనాల్డోకి చెప్పిన వాళ్ళు లేరు. తన మైండ్లో ఫిక్స్ అయింది, నేను ఒక టాప్లో ఉండాలి, ఒక టాప్గా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఒక మంచి ప్లేయర్ కావాలనుకున్నాడు. మరి అయ్యాడు. చూడండి ఎలాంటి మనకి అవార్డ్స్ వచ్చినావు క్రిస్టియానో రొనాల్డోకి. సో మరి మీలో కూడా నేను ఒక టాప్ను కావాలని మైండ్లో ఫిక్స్ అవ్వాలి. రెడీనా? ఆరుగురికి మనం ఏం చెప్పాం, మీటింగ్ వాళ్ళకి క్యూరియాసిటీ కలిగించేటప్పటికి వాళ్ళు ఏ సమస్యలు ఇస్తారు, దానికి మీటింగ్ రమ్మని చెప్పాం. మీటింగ్ వస్తారు, వచ్చిన తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు చెప్పండి అని చెప్తే, ఇప్పుడు చెప్పాల్సిన మొన్న ఏంటని అడిగామంటే, అసలు మనం చెప్పక్కర్లా, అక్కడ ఎవరొకరు ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి ఏంటి మోకాళ్ళ నొప్పులు అన్నారు. ఇప్పుడు ఎవరొకరు ఒక 20 మంది మాటల్లో నేను మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులకి గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజిన్ లేదా నోని, ఫ్లాక్స్ వాడించాను అనగానే ఈయన అప్పుడే నోట్ చేసేసుకోవటము, లేదా ఇందాక మొక్కల నొప్పులకి వాడనన్నారంటే ఆయన కావాలని చెప్తారు. ఆ విధంగా స్టాక్ పాయింట్కి వెళ్ళి ఒక సిస్టమ్ అంటూ ఉందని తెలుసుకుని, ఈ సిస్టమ్ లో చాలా మంది యూజ్ చేసి చాలా మంది హెల్తీగా ఉన్నారని తెలుసుకుని అతను కొనుక్కునింటికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అతను రియల్ వెస్టేజియన్ అవుతాడు. కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా క్లోజ్ అవ్వదు, కంటిన్యూ చేస్తాడు అనమాట. మనం నలుగురిలోకి తీసుకురాకుండా ఇంటికాడ మాత్రం ఇవన్నీ చెప్పేస్తున్నాం, ఇంటికాడే వదిలేస్తున్నాం. చాలా మంది చేస్తున్నారు అలాగా. అలా చెయ్యొద్దు దయించి. అలా 6గురిని ఇన్వాల్వ్ చేసేదాకా మీరు ఓపిక పట్టి 6గురిని ఇన్వాల్వ్ చేయగలిగితే, నెక్స్ట్ వాళ్ళు బిజినెస్ లోకి వచ్చాక నెక్స్ట్ ఎలా చేస్తారో తెలుసా? వాళ్ళు కూడా ఇంకొక 6గురిని క్రియేట్ చేసే పనిలో మీరు ఎలా చేశారో అలాగే చేస్తారు. యద్భావం తద్భవతి. అంతే. మనం ఏం చేసామో అదే జరుగుద్ది. మనం రాంగ్ చేస్తే రాంగ్ జరుగుద్ది, ఎస్ చేస్తే ఎస్ జరుగుద్ది. గొన్ను పెట్టలేదు, తాళం వేసేసాం. గొన్ను పెట్టాం, తాళం వేసాం. గొన్ను పెట్టి తాళం వేసినా, తాళం వేయకపోయినా, గొన్ను పెట్టకుండా తాళం వేసిన ఉపయోగం లేదు. అంటే ఆయన కొరకని చెప్పేసి అది సక్సెస్ అవ్వదు. ఆయన్ని నేను కలుపుకుని తీసుకుని రావాలి.
అంటే ఈ బిజినెస్ లో ఆయనతో నేను కలవాలి, ఆయనతో చేసే అవకాశం నాకు వచ్చింది, నేను జనంతో నడాలి, ముందు నా ఆరుగురితో నడాలని మనం ఫీల్ అవ్వాలి ఫస్ట్. అందుకే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లాంగ్వేజ్ అంటే ఇది. ఏదో ఈ ఒక్క రోజుతో అయిపోదు. చాలా మంది అంటారు ఇతను జాయిన్ చేసేస్తే ఇంక ఇతనే చూసుకుంటాడు, అతనే చూసుకునే పర్వాత మన అప్లైన్ కూడా అనుకుంటాడు నేనే చూసుకుంటానని. తప్పండి అది. మనం అందరం కలిపి ఒక యూనిటీగా కలిసిమెలిసి పనిచేసే ప్రక్రియ డైరెక్ట్ సెల్లింగ్. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు పోలీసు ఉద్యోగం వచ్చింది, ఎస్ అయింది నేను, నాకు స్టేషన్ లో 14 మంది ఉన్నారు కానిస్టేబుల్స్, వాళ్ళందరూ చూసుకుంటారని చెప్పి నేను అటు ఇటు వెళ్ళిపోతే సస్పెండ్ చేస్తారు నన్ను. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడమే నా పని, వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో చూడటమే నా పని. ఎఫ్ఐఆర్లు రాయటం, కోర్టుకు పంపించడం, దర్యాప్తులు చేయటం, నాకంటూ ఒక పని ఉంది. కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, నాకు పని లేదు, వాళ్ళకి ఏదో పని చెప్పేసి నేను సినిమాలకు వెళ్దాం, షికార్కి వెళ్దాం అంటే కుదురుతుందా? నోట్ దిస్ పాయింట్. మరి జీతం ఇచ్చేది ఎందుకు? మానిటరింగ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, జనంతో కలిసి నడవాలి. అయితే బాస్ లేడు, ఇన్వెస్ట్మెంట్ లేదు, హ్యాపీగా నచ్చిన సమయంలో, నచ్చిన సందర్భంలో, నచ్చిన ప్లేస్ లో, నచ్చిన వారితో చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని చాలా సిస్టమేటిక్ గా, చాలా జాగ్రత్తగా మొక్కనే అంటు కడుతున్నట్టుగా తయారు చేసుకోగలిగితే ట్రెమెండస్ వండర్స్ రిజల్ట్స్ వస్తాయన్నమాట.